కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతంలో రైతుల కోసం చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీతానగరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగింపు సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే నెహ్రూ హనుమాన్ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు మరియు వ్యవసాయ అధికారుల బృందాలు గ్రామాల్లోకి వెళ్లి ఏ పంటలు వేయాలి, ఏవి అధిక దిగుబడినిస్తాయి, ఎలాంటి ఎరువులు వాడాలి వంటి అంశాలపై రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత వారం రోజులుగా అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఆ గ్రామాలు రావడం, గ్రామాల్లో రైతులు కలవడం, కలిసి రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం, తగు సూచనలు ఇవ్వడం, ఇదొక మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒక్కసారిగా అందరినీ కలవడం కానీ, అన్ని సమస్యలు తీర్చడం కానీ జరిగిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇదొక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో మనం ఇదే వరవడంతో రైతులు అధికారులు సమన్వయంతో నడవగలిగితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళ వివిధ రకాలైనటువంటి పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని రైతాంగ సోదరులుగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా ఇందులో నిర్బంబాటు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఘర్షణ మార్గాన్ని కాకుండా సమన్వయ మార్గంలో వెళ్ళి మన సమస్యను పరిష్కారం చేసుకోగలిగితే దేన్నైనా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ప్రధానంగా నేను నగరం పెట్టండి అని అనడానికి కారణం ఏంటంటే రైతాంగం ఒక తపనతో పనిచేయగలిగేటటువంటి రైతాంగం ఉండాలి. ఒక పంట పండితేనే తృప్తి పడకుండా రెండో పంటలు కూడా ఏ రకంగా పండించాలి అని చెప్పి నీరు లేనప్పుడే ఇక్కడ వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయగలిగినటువంటి రైతాంగం. ఇవాళ నీరు ఉన్నప్పుడు తదనుగుణంగా మనం మార్పులు చేసుకుని వ్యవసాయం చేయడానికి ఆలోచన చేసి ప్రోత్సాహాలతోటి పటిష్టమైనటువంటి రైతుగా ఇక్కడ వ్యవసాయం చేయగలిగేటటువంటి రైతాంగం ఉన్నారు. అందుకోసం ప్రధానంగా ఇవాళ ఇక్కడ పెట్టండి మంచి సలహాలు రైతుల నుంచి మనకు వస్తాయి. ఆ వచ్చినటువంటి ప్రభుత్వానికి తెలియజేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి సమస్యలన్నిటితో పాటు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరిచ్చినటువంటి సలహాలను పురస్కరించుకుని ఈ అన్నింటినీ క్రోడీకరించి రేపు రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని మనం సరళీకృత విధానంతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈనాడు రైతు సదస్సుని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ నేను ఆశించినంత ఫలితం మాత్రం రాలేదు.
కాబట్టి ఎమ్మెల్యేకి అన్ని సంవత్సరాలు ఒకేసారి ఏకరవ పెట్టేస్తే మన గొడవ వదిలిపోతే తర్వాత ఆయన పడతాడు అనేటటువంటి ఆతృత తప్పించి అసలు ఇవాళ ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నాం?